మానవ చరిత్రలో ప్రాచీన భారతదేశం ఒక వెలుగుతున్న కిరణం. సంస్కృతి, సంప్రదాయం, విజ్ఞానం సమ్మేళనమైన ఈ భారత భూమి ఒకప్పుడు స్వేచ్ఛ, శాంతి, ధర్మాలతో నిండిన సమాజం. కానీ 200 ఏళ్ల సుదీర్ఘ కాలంలో చిక్కుకున్న కారు మబ్బులు తొలగించడం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు జరిగాయి. ఈరోజు ఆ గొప్ప గాథను మనసులో గుర్తు చేసుకుంటూ ఈ ప్రయాణం మరలా ఒకసారి పరిశీలిద్దాం. ఒకప్పుడు మన భారతావని సంపన్న సంస్కృతులతో నిండి మన దేశం సమృద్ధిగా వర్ధిల్లింది. మన భూమి బంగారు బాటల మీద నడుస్తూ మన సంపద ప్రపంచాన్ని ఆకర్షించింది. అదే సమయంలో సముద్రపు అలల సవ్వడలు ఆంగ్ల జాతి రాకను తెలియజేశాయి. వ్యాపారం పేరుతో వచ్చిన వారు వ్యాపారాన్ని శాశ్వత పరిపాలనగా మార్చారు. సిగ్గు లేకుండా అన్యాయంగా ఈ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు తమ కృత్యం సాగించారు. ఒకప్పుడు స్వేచ్ఛతో నిండిన భారతదేశం ఇప్పుడు బానిసత్వ బారిన పడింది. ఏంటిది? ఇది మన భూమి, కానీ మన భూమి మీదే మనకే హక్కులు లేకుండా పోయాయి. కానీ ఈ వ్యతిరేకత, ఆవేదన మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. స్వాతంత్రం కోసం ఒక కొత్త యుద్ధం మొదలైంది. 1857 సిపాయి తిరుగుబాటుతో భారతదేశంలో స్వాతంత్ర సమరపు మొదటి రగులు చెలరేగాయి. దేశభక్తుల గుండెల్లో దహించుకుపోతున్న ఆగ్రహం కత్తిలా పొడుచుకొచ్చింది. ఈ పోరాటం విజయవంతం కాకపోయినా భారత స్వాతంత్ర సమరానికి పునాదిగా నిలిచింది. మన దేశం మొత్తం సత్యాగ్రహం, అహింసా మార్గాలతో నిండిపోయింది. గాంధీ గారి సత్యాగ్రహం, భగత్ సింగ్ గారి త్యాగం, సుభాష్ చంద్రబోస్ గారి ఆత్మవిశ్వాసం, వీరంతా భారత స్వాతంత్ర ఉద్యమానికి అంకితమై పోరాడారు. ఈ పోరాటంలో కొత్త వెలుగులు, స్వతంత్ర భావాలను నింపుతున్న నాయకులు బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి ధీరులు వీరి మాటల నిండా స్వతంత్రం పట్ల అపార ఆశలు నింపాయి. భారత జాతికి ఇక బానిసత్వాన్ని తట్టుకోలేని స్థితికి తీసుకొచ్చారు. 1942లో మరో విప్లవ కాలం. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్ళాలి అంటూ క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ గారు పిలుపునిచ్చారు. దేశమంతా ఉద్యమ ప్రవాహంలో నిండిపోయింది. నాయకుల్ని అరెస్టు చేసిన ప్రజల ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. స్వాతంత్రం అంటే కేవలం మాట కాదు, అది మన గుండెల్లో బలమైన తపన. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, బలిదానాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 1947 ఆగస్టు 15న భారత జాతి స్వేచ్ఛా వాయువులను పీల్చడం ప్రారంభించింది. భారత త్రివర్ణ పతాకం ఎర్రకోటపై ఎగురుతూ దేశమంతా ఆనందంతో నిండిన రోజు. స్వాతంత్రం వచ్చిందని సంతోషం నిండిన భారతదేశం ముందున్న సవాళ్లు ఎంతో గంభీరమైనవి. విభజన, శరణార్థుల కష్టాలు, దేశ నిర్మాణం, ఎన్నో బాధలు, ఎన్నో విభిన్నాలు. కానీ ఆ బాధలను మించిన ఆశలు, అభిమానం, సమగ్రత భారతదేశం నడిచి వచ్చిందని చెప్పడానికి మనకి ఎంతో గర్వకారణం. ఈ దేశం ఎన్నో కష్టాల ద్వారా వచ్చింది. కానీ ఇప్పుడు ఆధునికత, విజ్ఞానం, సంస్కృతి, సమగ్రత కలయికగా ఉన్న ఈ సమాజంలో ఆ స్వాతంత్ర పోరాట వీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోలేము. దేశం కలలు కనే సమాజం. అందరం కలిసి ఈ దేశాన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఎదగనిద్దాం. మన భారతావనిని గర్వంగా నిలబెట్టుకుందాం. ఇంతటి విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.